ఈ నెల 17న 7 కోట్ల వజ్రాభరణాలతో ఉడాయించిన కారు డ్రైవర్ శ్రీనివాస్ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కోయ్యలగూడెం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎత్తుకెళ్లిన బంగారు వజ్రాభరణాలను అడవిలో గొయ్యి తీసి దాచిపెట్టగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్కు చెందిన రాధిక అనే మహిళా జ్యువెలరీ వ్యాపారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కారులో ఉన్న 7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలతో ఈ నెల 17న పరారయ్యాడు. కూకట్పల్లి సమీపంలో ఉన్న మెట్రో షాపింగ్ మాల్ పార్కింగ్లో కారు వదిలేశాడు. బంగారం, వజ్రాభరణాలను బ్యాగ్లో సర్దేసి ఆటో ఎక్కి మాదాపూర్లోని యజమానురాలు రాధిక ఉండే మై హోమ్ బోజా అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ పార్కింగ్లో ఉంచిన తన బైక్పై శంషాబాద్ చేరుకుని శ్రీశైలం హైవే రూట్లో వెళ్లాడు. యజమానురాలి ఏటీఎం కార్డును ఉపయోగించి కొత్త సెల్ ఫోన్, సిమ్ కార్డు కొన్నాడు. అనంతరం వరంగల్ సమీపంలోని నర్సంపేటలో ఉన్న తన బంధువింటికి వెళ్లాడు. చోరీ చేసొచ్చిన విషయాన్ని దాచి కొత్త ఫోన్, కొత్త సిమ్ను బంధువుకిచ్చి అతడి ఫోన్ను, సిమ్ కార్డును శ్రీనివాస్ తీసుకున్నాడు. బంగారు, వజ్రాభరణాలను కారు డ్రైవర్ శ్రీనివాస్ చోరీ చేసి పారిపోయాడని టీవీలో వచ్చే వార్తలను చూసిన బంధువు శ్రీనివాస్కు ఫోన్ చేసి చెప్పాడు. కంగారు పడొద్దని బంధువును శ్రీనివాస్ సముదాయించాడు. హైదరాబాద్ నుంచి పారిపోయిన శ్రీనివాస్ తన స్వస్థలమైన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చేరాడు. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన కోయ్యలగూడెం వెళ్లి అక్కడ అడవిలో గొయ్యి తవ్వాడు. కాజేసి తెచ్చిన 7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను గోతిలో దాచిపెట్టాడు. శ్రీనివాస్ యజమానురాలి ఏటీఎం కార్డుతో కొన్న కొత్త సిమ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగలకు సంబంధించి ఎటువంటి పత్రాలు, బిల్లులు లేకపోవడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలను రాబట్టిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే సామాన్యుల నుంచి పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అందువల్ల వారు ఆహ్వానించబడకపోతే లింగ మార్పిడి వ్యక్తులు ఏ ఇల్లు, ఫంక్షన్, ప్రత్యేక సందర్భాలు మరియు ఫంక్షన్లకు హాజరు కాకూడదు. నాగపూర్ పోలీసులు ట్రాన్స్జెండర్లు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడాన్ని నిషేధించారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగపూర్లో ట్రాన్స్జెండర్లు బహిరంగ ప్రదేశాలు, ఇళ్లు, వివాహ వేడుకలు మరియు ఇతర కార్యక్రమాలను సందర్శించకుండా నిషేధించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోసపూరిత పౌరుల నుండి ట్రాన్స్జెండర్లు డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అనుసరించి ఈ చర్య తీసుకున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 కింద నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. సామాన్యుల నుంచి పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అందువల్ల వారు ఆహ్వానించబడకపోతే లింగ మార్పిడి వ్యక్తులు ఏ ఇల్లు, ఫంక్షన్, ప్రత్యేక సందర్భాలు మరియు ఫంక్షన్లకు హాజరు కాకూడదు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ట్రాన్స్జెండర్లపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 188, 143, 144, 147 మరియు మహారాష్ట్ర పోలీస్ చట్టంలోని సెక్షన్లు 67, 68, 111, 112 మరియు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది. చట్టం ప్రాసెస్ చేయబడుతుంది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 17, 2023 వరకు అమల్లో ఉంటాయి. స్వచ్ఛంద విరాళాలు మరియు ఆహ్వానాలు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అనుమతించబడతాయని, వారి జీవనోపాధి మరియు జీవించే హక్కుగా ఇంటి యజమానులు లేదా నిర్వాహకుల సమ్మతితో పాల్గొనవచ్చు లేదా నిర్వహించవచ్చని నగర పోలీసులు తెలిపారు. తమను తాము ట్రాన్స్జెండర్లుగా చూపించే వ్యక్తులను కూడా పరిశీలనలోకి తీసుకొచ్చారు. భారీ విరాళాలు డిమాండ్ చేస్తూ లింగ మార్పిడి సంఘం ఇళ్లలోకి ప్రవేశించడం మరియు ఈవెంట్ల వల్ల కలిగే అసౌకర్యం, వేధింపులు మరియు బెదిరింపుల గురించి పౌరుల నుండి తరచుగా ఫిర్యాదులొస్తున్నాయని పోలీసు అధికారి తెలిపారు. సాధారణ పౌరుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నోటిఫికేషన్ను విడుదల చేశామని ఆయనన్నారు. ట్రాన్స్జెండర్ల ప్రవర్తన, దుర్భాష, అభ్యంతరకరమైన భాష మరియు ఇతర శాంతి భద్రతల సమస్యలపై ఫిర్యాదులున్నాయని, పోలీసులు పలు లింగ మార్పిడి సమూహాలను సంప్రదించడానికి మరియు ఉల్లంఘనల గురించి వారికి తెలియజేయడానికి పదే పదే ప్రయత్నించినప్పటికీ వారు దూకుడుగా ఉన్నారని సిపి చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి నిషేధం విధించే ముందు కమ్యూనిటీకి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని ట్రాన్స్జెండర్ల సంఘం స్థానిక నాయకురాలు విద్యా కాంబ్లే అన్నారు. డబ్బు కోసం ప్రజలను వేధించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, లింగ మార్పిడి చేయని వ్యక్తి ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే శిక్షించాల్సిందే అని అన్నారు. అయితే ట్రాన్స్జెండర్లందరినీ విరాళాలు తీసుకోకుండా అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉద్యోగం మరియు వృత్తిని అందించాలని, తద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఎవరికీ సిగ్నల్ లేదా లింగ మార్పిడి లేదని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆకృత్యాలపై కఠినంగా వ్యవహరిస్తే అభ్యంతరం లేదన్నారు.